So hi guys, welcome back our YouTube channel guys. So as a present time మనం ఒక గెస్ట్ రైడ్ అయితే తీద్దాం. లెట్స్ గో రైడ్ ఎంజాయ్. సో ప్రజెంట్ వచ్చేసి మనము గండిపేట దగ్గరలో ఉన్నాం. సో గండిపేట నుంచి అయితే మనం ఇంటికైతే వెళ్తున్నాం. సో క్లయింట్ని అయితే కలిసాను. సో ఒక పర్సన్ అయితే కలిశాను. ఈ టైంకి అయితే ఇంటికైతే వెళ్తున్నా. అండ్ ఇక్కడ అందరూ బిగ్గెస్ట్ ఇంకేంటిదంటే అందరూ రిచ్ ఉన్నారు. ప్రజెంట్ ఏంటంటే చాలా డెవలప్మెంట్ అయితే అయిపోయింది. ఎంత డెవలప్మెంట్ అంటే మనం వెళ్ళే ప్లేస్ కూడా చాలా అంటే చాలా రోడ్ ఇలా ఉండకపోతుండే. బేసిక్ గా ఇప్పుడు రోడ్ అయితే ఇలాగే చాలా చేంజ్ అయితే వచ్చింది. వచ్చేసి మోస్ట్లీ చెప్పాలంటే మనము ఇలాంటి బెస్ట్ ప్లేస్లో అయితే ఉంటున్నాం. అండ్ రైడ్ కూడా తీయడానికి బేసిక్ ఏంటంటే ఇదే మంచి టైం, నీట్ ప్లేస్, అంటే పీస్ఫుల్గా తీయాలి రైడ్ ఎప్పుడైనా సరే. సో యాజ్ ఆఫ్ నౌ టైం కూడా మంచిగా అవుతుంది. సో మనం రైడ్ అయితే ఇస్తున్నాం కాబట్టి ఎంజాయ్ ద డే, ఎంజాయ్ ద రైడ్. అండ్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఏం చేస్తామంటే స్టేట్ అయితే వెళ్ళిపో, బట్ కొన్ని చూడలేనివి చూస్తున్నాను. బట్ బేసిక్గా నా పర్సనల్ అయితే ఒకటి ఉంది, అది వేస్ట్ అండ్ వరస్ట్ అని నాకు తెలిసిపోయింది. అండ్ అదైతే ఇంకా నేను లీవ్ ఇట్ అండ్ ఫర్గౌట్. నా కెరియర్లో ఏదైనా ఆప్షన్ ఉందంటే చేంజ్ అయిపోయి అప్పుడు నా సక్సెస్, నా డ్రీమ్, నా లైఫ్ ట్రావెలింగ్ మాత్రమే. సో నేను బేసిక్గా ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మీ లైఫ్లో కూడా ఒక పార్ట్నర్ మీకు కొంచెం డిస్టర్బెన్స్ చేయొచ్చు. సో నాకు ఈ రోజుతో మొన్నటితో అయితే క్లారిటీ అయితే వచ్చేసింది. మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకే చెప్తున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా మంచి వాళ్ళు, నాకు చాలా మోటివేట్ ఇస్తున్నారు. అండ్ నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ మై సబ్స్క్రైబర్స్. మీకు కూడా జెన్యున్గా నేను మీతోటే కంటెంట్ అయితే జెన్యున్గా చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఏం చేయాలి, అండ్ నేను నా కంటెంట్ అనేది చాలా కష్టపడుతున్నాను. అండ్ మీరు నా కంటెంట్ చూస్తున్నారని నేను చాలా హ్యాపీ, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో నేను హ్యాపీ, వాళ్ళు నాకు ఇస్తున్న ఈ సపోర్ట్కి వాళ్ళకి నేను ఎప్పుడైనా సరే థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ థింగ్ ఏంటిదంటే చాలా అంటే కొన్ని అయితే తెలుస్తున్నాయి, ఆల్రెడీ తెలిసాయి కూడా. ఇక అన్నీ మర్చిపోయి ఇంకా నా లైఫ్ని అయితే న్యూ లైఫ్ అయితే స్టార్ట్. అండ్ యాజ్ ద డే ఇప్పుడున్న నేను నా కాన్ఫిడెన్స్తో మినిమం నేను ఏమైనా చేయగలనంత హోప్ నాకైతే మా బ్రదర్ నాకు ఇచ్చారు. ఆ యొక్క అండ్ నాకు ఇచ్చిన ఈ మోటివేషన్కి మై బ్రదర్కి థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ మై బ్రదర్. మా బ్రదర్కి ఎప్పుడు థ్యాంక్ యూ ఏంటి, ఆయన మా అన్నయ్యకి ఎప్పుడైనా ట్రస్ట్ చేస్తూ లైఫ్ లాంగ్ ఉంటా అని మాటిస్తున్నాను. మాట ఇవ్వడం కాదు, లైఫ్ లాంగ్ ఉంటాను. మా అన్నయ్య అనే ఒక దేవుడు, ఆయననే ఈ క్షణం వరకు, నా లైఫ్ జర్నీ వరకు ఆయన నాతోటే ఉంటారని ఒక నమ్మకం నాకైతే. అన్నయ్య ఐ లవ్ యూ అన్నయ్య, రియలీ ఐ లవ్ యూ. ఈరోజు కూడా చూశాను అన్నయ్య, బై బర్త్ చూడొద్దు అనుకున్నా కానీ ప్రశాంతతతో వెళ్తున్నా కానీ కనబడ్డారు. నేను నిజం చెప్తున్నా. అండ్ చూసాక స్నానం చేసుకున్నాను. స్నానం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాను. దేవుడికి మొక్కుకొని దీపం వెలిగించి ఇంటి బయటకు వచ్చి వర్క్. యాజ్ ఆఫ్ నో ఈరోజు డే నాకైతే చాలా మంచి హ్యాపీ టుడే, నాకు చాలా హ్యాపీ జరిగింది. అండ్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఎందుకంటే నేను నాతో ఉన్న పర్సన్స్ అందరూ, నాతో ట్రావెలింగ్ చేసే వాళ్ళందరూ నా దగ్గర ఏమంటున్నారంటే, నీ సక్సెస్ మీద హోప్ ఉండడానికి ఇంత మోటివేషన్ ఎవరు అంటే మా అన్నయ్య అని చెప్పానన్నా. మీ గురించే చెప్పాను. నాకు ఇంత హోప్, మోటివేషన్ నాకు 1 yearలో మా బ్రదర్కి చెల్లుతుంది, మా బ్రదర్కి, మా అన్నయ్యకి తగ్గుతుంది. ఏదైనా మంచి ఉంటే అది మీ వల్లనే. మిస్ యూ సో మచ్. ఈ వీడియో నువ్వు లాంగ్ వరకు చూస్తే ఈ వీడియో నీకు ఎప్పుడు దొరుకుతుందో, ఎప్పుడు కనబడుతుందో తెలియదు, కానీ కంపల్సరీ ఈ వీడియో చూస్తే మాత్రం
నేనైతే న్యూ లైఫ్ స్టార్ట్ చేశాను అన్నయ్య. చాలా అంటే చాలా ఓపెన్ హార్ట్తో చెప్తున్నా, న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేశా. ఏంటంటే మనకి ఇప్పుడు రైడ్ గురించి అయిపోయింది. సో డ్రైవింగ్ టైం ఇప్పుడు మనం సో చాలా సాటిస్ఫాక్షన్ అయినా కాబట్టి యాజ్ అ డే ఫుల్ క్లారిఫికేషన్ ఉంది, నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది నా లైఫ్, నా అంబిషన్, డ్రీమ్ ఎక్సెట్రా. సో నేను అన్నం అయితే తినలేదు, అన్నం తిందామా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈడెవడ్రా బాబు, అక్కడ ఇండికేటర్ ఉంటే ఇక్కడికి వచ్చి తిప్పుదామంటాడు. అరే రా బాబు, వెళ్ళాలి కానీ మరి దీని ఉంటుంది. Oh my god, oh my god, oh my god. యాజ్ ప్రెసెంట్ వచ్చేసి మనం ట్యాంక్ బండ్ దగ్గరలో అయితే ఉన్నాము. ట్యాంక్ బండ్ దగ్గరలో అయితే ప్రెసెంట్ ఉన్నాము. సో మొన్న రీసెంట్గా మనం ఇక్కడనే ఈ ప్లేస్లోనే పెద్ద సర్కిల్లోనే ఈ ప్లేస్లోనే కొన్ని స్టంటులు చూసాము. అండ్ తార్ కార్ది అండ్ నార్మల్ కార్ ఫైటింగ్, రెండు డాష్ ఇచ్చుకోవడం సంథింగ్ ఏదో జరిగింది, మనం చూసాం కూడా. ఇంకా లేదో తెలియదు, నాకైతే గుర్తుంది అదనమాట. సో ఎప్పుడైనా సరే ఇక్కడ మనము మెయిన్గా ఒక పర్సన్ అయితే కలవాలి. ఆ పర్సన్ని కలవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఒక పర్సన్ని కలవాలి కూడా. ఆ మెయిన్గా పర్సన్ని కలవాలి, ఎందుకంటే నేను స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నాకు చెప్పాలంటే ఇప్పుడు మనము గోల్కొండ దగ్గర ఈ వేలో అయితే వెళ్తున్నాం. ఈ వే మీకు ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఈ దగ్గరికి నుంచి అయితే మనం అయితే వెళ్తున్నాం. సో మనము పర్టికులర్గా గోల్కొండ దగ్గర నుంచి అయితే ఎగ్జాక్ట్ అయితే వెళ్తున్నాం. అండ్ ఈ రైడ్ ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ రైడ్ స్టార్ట్ అయ్యే టైంకి నా వీడియో ఎవరైతే చూడకుంటుంటున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే చాలు, ఇంకా నాకేమొద్దు. సో పర్టికులర్గా చెప్తున్నా, లైఫ్ ఉన్నది ఒకటే జిందగీ, ఒకటే లైఫ్ ఎంజాయ్ చేయండి, లైఫ్ మర్చిపోకండి.